హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహి క్రియేషన్స్. ఈ వీడియోలో చాలా ఈజీగా శారీ ఫాల్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందు కట్టు చెంగు తీసుకోవాలండి శారీకి. అది లోపల పక్కన చూసుకుని ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఆ స్టిచ్ అనేది పైనుంచి కింద వరకు కూడా చాలా సమానంగా ఉండాలి. 1/2 ఇంచ్ మందంతోనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా రఫ్ తీసుకుని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అది కొంచెం మనం క్రాస్ కనుక సరిగ్గా కట్ చేసుకున్నట్టయితే, ఒకవేళ బ్లౌజ్ పీస్ కనుక శారీలో వచ్చినట్టయితే అది సరిగ్గా కట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా స్ట్రైట్గా నీట్గా వస్తుంది. అలా మనం కొంచెం లావుగా అండ్ కొంచెం సన్నగా పెట్టుకోకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ కింద నుంచి పై దాకా కూడా 1/2 ఇంచ్ మందంతోనే మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. బై ద వే, మీకు గనక ఈ శారీ గనక నచ్చితే, ఇది నేను మీషోలోనే తీసుకున్నా, కావాలంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద కోడ్ ఇస్తానండి. చీర అయితే చాలా బాగుంది, శారీ అయితే చాలా బాగుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది. అలా మనం చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరి కూడా రఫ్ ఇచ్చుకోవాలి. ఒకసారి రఫ్ తీసుకున్నట్లయితే మనకి కుట్టు బాగుంటుంది అక్కడ. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసినట్లయితే నెక్స్ట్ నేను ఆ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. నేను కేవలం బిగినర్స్ కోసమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం ఫాల్స్ యాడ్ చేసుకునేటప్పుడు నేనైతే ఏ శారీకైనా సరే, ఎంత హైట్ ఎంత వెయిట్ ఉన్నా సరే, ఒక జానా అండ్ ఒక బెత్తు తీసుకుంటే ఫాల్స్ కరెక్ట్గా మనం చీర కట్టుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. అక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్గా చెప్తున్నా, ఒక జానా అండ్ బెత్తు లాంటిది తీసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది. ఏ శారీకైనా సరే, ఎంత హైట్ ఎంత వెయిట్ ఉన్నా సరే. నేనైతే ఫాల్స్ని ఆల్రెడీ తడిపి ఆరేసి ఐరన్ చేసుకున్నాను, వీడియోలో మంచిగా కనిపించడం కోసం. ఐరన్ చేసుకోకపోయినా పర్లేదు. అలా ఒక ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా మనం చీర ఎడ్జ్కి ఫాల్స్ ఎడ్జ్కి పెట్టుకోవాలి. పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చీర ఎక్కడైతే ఎడ్జ్ ఉంటుందో ఫాల్స్ ఎడ్జ్ కూడా అక్కడే పెట్టుకోవాలండి. ఫాల్స్కి పైన వైపు కుట్టు రావాలి, లోపల వైపు కుట్టినట్టుగా మడత వచ్చేలా చూసుకోండి. అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే ఫాల్స్ని లోపల పక్కకి జరగకూడదు అండ్ బయటికి కూడా జరగకూడదు. కరెక్ట్గా 2 ఎడ్జ్లు సమానంగా తీసుకురావాలి. అప్పుడైతే మనకి ఫాల్స్ చాలా నీట్గా కనిపిస్తుంది. సిల్క్ శారీస్కి ఫాల్స్ వేయడం కొద్దిగా కష్టమే. మిగతా పట్టు శారీస్ అయినా ఇంకేదైనా క్లాత్ అయినా సరే చాలా ఈజీగా వేసుకోగలుగుతాం. సిల్క్ శారీస్ కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం నీట్గా మనం చేత్తో అద్ది పెట్టినట్టుగా పెట్టుకుని వేసుకుంటే నీట్గా వస్తుంది, నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. కొంచెం సిల్క్ శారీస్కి వేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వేస్తే చీర చాలా బాగుంటుంది. చీర కట్టుకున్నప్పుడు కుర్చీలు కూడా చక్కగా నిలబడి నీట్గా కనిపిస్తుంది, ముడత రాకుండా. 2 చేతులతో ఇలా పట్టుకుని లాగుతూ స్టిచ్ వేయండి, చివరి వరకు నీట్గా వస్తుంది అప్పుడు. ఇప్పుడు ఇలా చివరికి వచ్చిన తర్వాత మనం పైన అయితే ఎలా ఫోల్డ్ చేసుకున్నామో చివరిని కూడా అలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకుని అక్కడ కట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఇలా సైడ్కి తిప్పుకోవాలి. శారీని సైడ్కి తిప్పుకుని ఒక స్టిచ్ వేసుకుని అక్కడ పైన రఫ్ ఇచ్చుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుని
ఇప్పుడు ఇటు సైడ్కి తిప్పుకుని మనం 2 చేతులతో ఈ వీడియోలో చూపించినట్టుగా కరెక్ట్గా 2 చేతులతో అద్ది పెట్టుకుని శారీని ఫ్రీగా వదిలేయండి. ఫస్ట్ సిల్క్ శారీస్ అయితే ఫ్రీగా వదిలేసి మనం ఇది వీడియోలో చూపించినట్టుగా 2 చేతులు అద్ది పెట్టి పైకి జరుపుతూ అయితే చాలా నీట్గా వస్తుంది. కింద శారీ కదలకుండా ఫోల్డింగ్ రాకుండా చాలా నీట్గా వస్తుందండి. సిల్క్ శారీస్కి ఇలాంటి సిల్క్ శారీస్కి అయితే ఇదే ట్రిక్. ఎవరైనా సరే బొటిక్లో అయినా సరే ఇలాగే స్టిచ్ చేస్తారు. ఇలా స్టిచ్ చేస్తే ముడత రాకుండా చాలా నీట్గా కనపడుతుంది. ఇలా అయితే స్టిచ్ చేసి ఒక్కసారి చూడండి, మీకు ఖచ్చితంగా నీట్గా వస్తుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చుకుని మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకుని మనం ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలండి. నేను నెక్స్ట్ వీడియోలో జిగ్జాగ్ మిషన్తో ఎలా ఫాలో అయ్యాలో చూపిస్తాను. ఒకసారి చూడండి, మనకి శారీ ముడత రాకుండా చాలా నీట్గా ఎలా వచ్చిందో. కూడా మడత లేకుండా ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఒకవేళ 2 చేతులు అలా అద్ది పెట్టుకుని లాగినట్టు తీసుకెళ్తే ఈ ట్రిక్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒకవేళ బిగినర్స్ అయినా సరే, లేదు మాకు మిషన్ వచ్చు కానీ ముడత వస్తుందన్నా సరే, ఇలా ట్రై చేసినట్లయితే ఎక్కడా ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు పైట చెంగుకి వెళ్ళాలి. పైట చెంగు కూడా సేమ్ మనం కట్టు చెంగుకి ఎలా అయితే మడత పెట్టి ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి స్టిచ్ చేసుకున్నామో అలా స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ ఒక ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా మనకి శారీ రెడీ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా మడత పెట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు కింద నుంచి పై వరకు కూడా పైన మనం 1/2 ఇంచ్తో మడత పెట్టి స్టిచ్ చేసినప్పుడు అన్నట్లయితే కింద కూడా 1/2 ఇంచే ఉండాలి. అప్పుడు చాలా స్ట్రైట్గా వస్తుంది ఆ కుట్టు, ఆ ఫోల్డ్ చేసుకున్న కుట్టు. లేకపోతే వంకర టింకర్లుగా వస్తుంది. శారీకి కింద కూడా అంత లుక్ ఉండదు. మనం పై చెంగు పెట్టుకున్నప్పుడు కూడా అటు ఇటు వస్తుంది. మనం చెంగు పెట్టుకోవడానికి కూడా సరిగ్గా అంత కంఫర్టబుల్గా ఉండదు, చూడడానికి కూడా అంత బాగోదు. సో మనం పైనుంచి ఆఫ్ అయితే కిందకు వచ్చేసరికి క్లాత్ కూడా ఆఫే ఉండాలి. అలా అయితేనే స్ట్రైట్ స్టిచ్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ మీరు నన్ను ఏం వీడియో చేయమంటారో కొంచెం నన్ను కామెంట్ చేయండి. అలా చేసినట్లయితే నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. మీకు కంప్లీట్ టైలరింగ్ కూడా నేను నేర్పిస్తాను. నేను కేవలం బిజినెస్ కోసం స్టార్ట్ చేసిన ఛానల్ అండి ఇది. ప్లీజ్ అండి నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నేర్పిస్తాను మీకు. అంతే అండి, చాలా ఈజీగా శారీ ఫాల్స్ వేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో శారీ ఫాల్స్ చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. శారీ ఫాల్స్ కేవలం శారీ ఫాల్స్ కుట్టుకుంటూ కూడా మనం రోజుకి 300, ఒక 10 శారీస్ వేసుకుంటే 300 అలా వస్తాయి. మా ఏరియాలో అయితే శారీకి 30